సో హే గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ అయితే రాహుల్ చౌదరిని వదిలేశారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ రాహుల్ చౌదరి ఆడబోయే చివరి సీజన్ ఇదే కాబట్టి ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో రాహుల్ చౌదరిని ఎవరు కొంటారని చెప్పేసి ప్రతి ఒక్కరికి అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అసలు ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 11 కి రాహుల్ చౌదరి అవసరం ఏ టీం కు ఉంది? అండ్ ఇంకా ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో రాహుల్ చౌదరి అన్సోల్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ కనుక రాహుల్ ని ఆక్షన్ లో బై చేస్తే ఏ టీం బై చేస్తారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మొత్తం ఈ వీడియో అయితే మనం మాట్లాడుకోబోతున్నాము. సో గైస్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉండబోతుంది. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో ఇంకా రాహుల్ చౌదరి ముందే చెప్పేశాడు ప్రో కబడ్డీ సీజన్ 11 లో నేను 1 లేదా 2 మ్యాచెస్ కంటే ఎక్కువగా ఆడనని చెప్పేసి. సో ఇంకా రాహుల్ చౌదరి ఆక్షన్ లో బేస్ ప్రైస్ వచ్చేసి 10 lakhs. ఇంకా రాహుల్ చౌదరి ఆడబోయే 2 మ్యాచెస్ కి రాహుల్ చౌదరి పై ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో 10 లక్షల కంటే ఎక్కువగా ఏ టీమ్స్ పెడతారు? ఇది మాత్రం చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆక్షన్ లో ఏ టీం అయినా సరే చాలా తెలివిగా ఆలోచిస్తారు. ఈవెన్ వాళ్ళ మైండ్ సెట్ లో అయితే రాహుల్ చౌదరికి పెట్టే 10 లక్షల కంటే ఆ 10 లక్షలే పెట్టి వేరే ప్లేయర్స్ ని కూడా కొనుక్కోవచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి చాలా మంచి ప్లేయర్స్ అయితే వచ్చారు. మోర్ ఇంపార్టెంట్లీ 10 lakhs కంటే కొంచెం ఎక్కువగా పెట్టినా సరే మంచి ప్లేయర్స్ అయితే వస్తారు. సో ఇంకా ఇలాంటి సిచ్యువేషన్స్ లో రాహుల్ చౌదరి పై ఏ టీం అయినా సరే 10 lakhs కంటే ఎక్కువ పెట్టడానికి అస్సలు ఇంట్రెస్టబుల్ గా ఉండరు. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అలాంటప్పుడు ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో రాహుల్ చౌదరి అన్సోల్డ్ అవుతాడా భయ్యా అని చెప్పేసి. బట్ గైస్, హ్యాస్ ద రిపోర్ట్స్ ప్రకారం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో రాహుల్ చౌదరిని కొనడానికి ఈ 2 టీమ్స్ మాత్రం చాలా ఇంట్రెస్టబుల్ గా ఉన్నారంట. అందులో ఫస్ట్ టీం వచ్చేసి తెలుగు టైటన్స్ టీం. ఎందుకంటే రాహుల్ చౌదరి పాస్ట్ లో తెలుగు టైటన్స్ టీం కి ఎన్నో సేవలు అందించాడు. ఈవెన్ రాహుల్ చౌదరిని మళ్ళీ ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు టైటన్స్ టీం ఫ్యాన్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ టీం మేనేజ్మెంట్ కూడా చూడాలనుకుంటున్నారు. సో అందుకే రాహుల్ పై మరొకసారి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో 10 lakhs అయినా సరే పర్వాలేదని చెప్పేసి కొని మరి తెలుగు టైటన్స్ టీం లో ఆడించడానికి వాళ్ళైతే రెడీగా ఉన్నారు. ఇంకా ఈ లిస్ట్ లో నెంబర్ 2 వచ్చేసి యూపీ వెదర్స్ టీం. యూపీ టీం కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో రాహుల్ చౌదరిని కొనడానికి చాలా ఇంట్రెస్టబుల్ గా ఉన్నారంట. ఎందుకంటే రాహుల్ చౌదరి యూపీ స్టేట్ నుంచే బిలాంగ్ చేస్తారు కాబట్టి యూపీ వెదర్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 లో రాహుల్ ని బై చేసి గ్రాండ్ గా యూపీ లెగ్ లో మ్యాచెస్ జరుగుతున్నప్పుడు యూపీ లెగ్ లోనే రాహుల్ చౌదరికి రిటైర్మెంట్ ఇవ్వాలని చెప్పేసి చాలా గట్టిగా అనుకుంటున్నారంట. సో ఇంకా ఈ 2 టీమ్సే రాహుల్ చౌదరిని కొనడానికి చాలా ఇంట్రెస్టబుల్ గా ఉన్నారు ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో. వీళ్ళకి రీజన్స్ కూడా ఉన్నాయి రాహుల్ ని కొనడానికి. ఈ 2 టీమ్స్ కి తప్ప యాజ్ ద రిపోర్ట్స్ ప్రకారం ప్రో కబడ్డీ సీజన్ 11 లో రాహుల్ చౌదరి అవసరం ఏ టీం కి కూడా లేదు. అంటే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో రాహుల్ చౌదరిని ఈ 2 టీమ్స్ మాత్రమే కొనాలి. లేదంటే రాహుల్ చౌదరి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో అన్సోల్డ్ అవుతాడు. సో గైస్, మరి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో రాహుల్ చౌదరిని ఎవరు బై చేస్తారు? యూపీ యోధాస్, తెలుగు టైటన్స్, లేదంటే వేరే ఏదైనా టీమ్స్ బై చేస్తారా? సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.